అమ్మాయిలకు ఈ వీడియో అవసరం లేదు. మీరు చూడకండి. ఈ అబ్బాయిలు మీకు ఏ సమస్యలైనా మీకు తెలుస్తది. చూడండి మీరిప్పుడు లైంగిక సమస్యలు ఏవైతే ఉంటాయో అంటే అంగం గట్టిగా పడకపోవడము, టైమింగు, ఇవన్నీ సైజు ఇవన్నీ గురించి ఎవరు మాట్లాడరు మీతో. మీకు చెప్పాలని ఉంటది గానీ చెప్పుకోలేరు. ఇప్పుడు అబ్బాయిలు ఎవరైతే 30 తర్వాత వాళ్ళ గురించి చెప్తున్నాను. 33, 32, 35 లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అది 14 ఇయర్స్‌లో మెచ్యూర్డ్ అవుతాడు అతను. హస్తప్రయోగం చేసి అంగాన్ని సెన్సిటివ్ ఆర్గాన్ అంతా పడగొట్టుకుంటాడు. ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ అయిపోతది. డైట్ మంచిగా తీసుకోడు. నిద్ర మంచిగుండది. స్ట్రెస్, టెన్షన్ ఎప్పుడైతది పెళ్లి ఏంది అని నాకు జాబ్ కొంతమంది కండిషన్స్ పెడతారు. మంచి జాబ్ ఉంటేనే నాకు పెళ్లయితది. అంటే ఇక జాబ్ గురించి చూస్తుంటాడు. అక్కడ మొత్తం ఎఫర్ట్ పెడతాడు. దాని తర్వాత మళ్ళీ హెల్త్ మొత్తం పాడు చేసుకుంటాడు. రాత్రిపూట నిద్రలుండవు. స్ట్రెస్ దానివల్లనేంది లైంగిక సమస్యలొస్తాయి. ఇప్పుడు పెళ్ళికమ్మా జాబ్ దొరికిపోయింది అంతా అయిపోయిందంటే ఇక ఈ అంగం సహకరించదు. మళ్ళీ భయపడతారు. అందుకేందంటే 4, 5 మంత్స్ బిఫోర్ నా దగ్గరొస్తే నేను మెడిసిన్స్ ఇచ్చి మంచిగా బెస్ట్ మిమ్మల్ని హెల్తీగా చేసేస్తాను. ఎనీవేస్ లేట్ మ్యారేజెస్ అయిన వాళ్ళకు ఈ ఇబ్బందులవుతున్నాయి. ఫర్టిలిటీ ఇష్యూస్ గూడా అవుతాయి. స్పెర్మ్ కౌంట్ గాని, సెమెన్ వాటరీ అయిపోతుంది. అవన్నీ కౌంట్ తక్కువైపోద్ది. క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్స్ కొంచెం తక్కువవుతది. క్వాంటిటీ కూడా తగ్గుతది.